మనం ఒక స్టోరీ నేర్చుకున్నాం కదా, ఎవరి గురించి అది? ఎవరి గురించి? తప్పిపోయిన కుమారుడు చిన్నోడా పెద్దోడా? ఎవడు ఏమడిగాడు వాళ్ళ నాన్న దగ్గరికి పోయి? ఆస్తిలో తన భాగం తనకి ఇమ్మని అడిగాడు. తండ్రి ఇచ్చాడా ఇవ్వలేదు? ఇంతకే ఇచ్చేసాడు. ఆస్తి తీసుకెళ్ళి మంచిగా ఉపయోగించుకున్నాడా చెడ్డగా ఉపయోగించుకున్నాడా? లాస్ట్కి ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు? కాదు, ఏ స్థితిలో ఉన్నాడు? పందుల దగ్గర పొట్టు తినే స్థితికి దిగజారిపోయాడు. అయితే పిల్లలు వాళ్ళ నాన్న దగ్గర అయితే చాలామంది పనులు ఉన్నారు కదా, వాళ్ళ నాన్న చాలామందికి ఆహారం పెడతాడు. కానీ ఇప్పుడు ఈ పిల్లోడు పందుల దగ్గర పొట్టు తినడానికి గల కారణం తండ్రి మాట విన్నందుక వినకపోవడం ఎందుక? ఎందువల్ల? వినకపోలేదు కాబట్టి ఎక్కడ పొట్టు తింటున్నాడు? ఎస్ పిల్లలు, మీరు కూడా తల్లిదండ్రుల మాట వినకపోతే ఎక్కడ పొట్టు తింటారు? పందుల జీవితమే మీది కూడా. ఓకేనా? ఎవరు మాట వినాలా? మనం ఫ్రెండ్స్ మాట వినాలా? ఎవరు మాట వినాలి? ఏసీ మాట వినాలా? ఫ్రెండ్స్ మాట వినాలా? ఏసీ మనకు కాపలాగా ఎవరు నుంచాడు? ఎవరిని? అమ్మో శ్రీనుకు బాగా తెలుసుగా. అమ్మ నాన్న నుంచినప్పుడు మనం అప్పుడు ఎవరు మాట వినాలి? అమ్మ నాన్న మాట వినాలా లేదా? యేసు ప్రభువుగా మనకు కాపలా ఇచ్చాడు. అమ్మ నాన్నని పిల్లల్ని జాగ్రత్తగా పెంచని ఇచ్చాడు లేదా? మనల్ని అమ్మ నాన్నకి బహుమానంగా ఇచ్చింది ఎవరు? ఎవరు? గట్టి చెప్పాలి. ఏసయ్య మన అమ్మ నాన్నకి మనల్ని బహుమానంగా ఇచ్చాడు కాబట్టి అమ్మ నాన్న మాట మనం వినాలి. అమ్మ నాన్న మన మంచి మార్గంలో పెంచుతారు. ఓకేనా పిల్లలు? మరి అలాగ ఉంటారా? సరే, అంతకుముందు వారం ఒక అతని గురించి చెప్పుకున్నాం. ఎవరి గురించి? ఎవరు? పొట్టివాడు జక్క ఏ ఊర్లో ఉండేవాడు? ఎలుకల పూడి కాదు రాయన. ఏ ఊరు? ఎరుకో పట్టణం. ఎక్కడ? ఎరుకోలో. అయితే ఎరుకోలో ఉన్నటువంటి పొట్టి జక్కయ్య పొట్టోడా ఐటోడా? పొట్టోడు. అయితే ఈ పొట్టి జక్కయ్య చేసేటటువంటి వృత్తి ఏంటి? ఎవడు నీ దగ్గర? ఎందుకు? ఏంటి చెప్పు. ఇంటి ట్యాక్స్ వసూలు చేసేటువంటి ఉద్యోగము. ఎలాగంటే ఈ సిరి దగ్గర ఇద్దరు సిరీలు పక్క పక్కనే ఉన్నారు కదా, నాకు వీళ్ళు ఇద్దరు కలిసి 20 రూపాయలు ఇవ్వాలనుకో, 20 రూపాయలు కాదు 40 రూపాయలు తీ అని ఎగస్ట్రా వేసుకొని తీసుకోవాలనుకో, తప్ప మంచిగా కరెక్టా? తప్పే కదా. అలా తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎంతైతే తీసుకోవాలో అంతే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. కానీ పొట్టి జక్క ఎలా కాదు, ఎక్కువ తీసుకునేవాడు. అవునా కాదా? కానీ తన హృదయం మీద ఒక కోరిక కలిగింది. ఏం కోరిక కలిగింది? ఎవరిని చూడాలని పిల్లలు? ఏసైని చూడాలన్న కోరిక కలిగింది. అయితే ఏసైని చూడడానికి ఏదో చెట్టు ఎక్కడ అనుకున్నాం. ఏం చెట్టు అది? గట్టిగా చెప్పాలి. మేడు చెట్టు ఎక్కించాడంట. మేడు చెట్టు దగ్గరికి ఏసీ వచ్చాడా? ఇతను ఏసీ దగ్గరికి వెళ్ళాడా? ఎవరు వచ్చాడా? ఏసీ వచ్చి జక్కయ్య దిగోయా కిందకి, నేను లేదు మీ ఇంట్లో ఉండాలనుకున్నాడు. అన్నాడా లేదా? పోయాడు, కూర్చున్నాడు. ఏ జక్కయ్య ఇలా తప్పు చేస్తామని అన్నాడు ఏమన్నా? ఏమన్నా మౌనంగా ఉన్నాడు. జక్కయ్య ఏడ్చేశాడు, పాపాలు ఒప్పుకున్నాడు, పాపాలు వదిలేశాడు. తను ఎవరి దగ్గర అయితే ఎంతైతే ఆస్తి ఇచ్చేసి తీసుకున్నాడో వాళ్ళకి తిరిగి రెట్టింపు ఆస్తి 2 అంతలు ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ జక్కయ్య పాపం చేసి ఉంటాడా? నో. నిజానికి జక్కయ్య, గమనించండి పిల్లలు, జక్కయ్య జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే, జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాలి యేసుప్రభు. జక్కయ్య ఎక్కడికి? గుండెల్లో కాదు, హృదయంలోకి. ఎక్కడికి వెళ్ళారా పిల్లలు? ఏసీ ఎక్కడికి వెళ్ళాడు? జక్కయ్య హృదయంలోకి వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళాడా? హృదయంలోనికి వెళ్ళాడు. హృదయంలోకి వెళ్ళాడు కాబట్టే మంచిగా మార్పు వచ్చింది. ఏమొచ్చింది? సిరి అర్థమైందా? మన జీవితాలు కూడా మారాలా మారకూడదా? మారాలి. మారాలా మారకూడదా? ఓకే, మీ అందరు మారుతారా మరి? సరే, ఈరోజు లెసన్ చెప్పుకుందామా? ఆర్ యు రెడీ? అందరు కలిసి ఆర్ రెడీ? ఓకే.